Proceed, Mr. Public Prosecutor. Yes, Your Honor. Mr. Kumar, హత్య చేయబడిన శ్రీనివాసరావు అనే వ్యాపారస్తుడికి నువ్వు పార్ట్ టైం అకౌంటెంట్గా వ్యవహరించేవాడు, అవునా? అవును. అకౌంట్స్ చూపించడానికి వారింటికి వెళ్ళేవాడివా, ఆఫీస్కి వెళ్ళేవాడి? ఒక్కొక్కసారి ఇంటికి, ఒక్కొక్కసారి ఆఫీస్కి వెళ్తుండేవాడిని. ఏ టైమ్స్లో వెళ్తుండేవాడి? ఐ మీన్ ఉదయమా, సాయంత్రమా? అనుకూలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వెళ్తుండేవాడిని. ఐసి. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ నెల 15వ తేదీ రాత్రి 7-8 గంటల మధ్య శ్రీనివాసరావు హత్య జరిగిందని తేలింది. ఆ రోజు బాగా వర్షం కూడా కురిసింది. ఆ టైంలో నువ్వు వారింటికి వెళ్ళడం జరిగిందా? లేదు. ఆ రోజు జ్వరంతో బాధపడుతూ బ్యాంకుకు సెలవు పెట్టాను. ఉదయం మాత్రం 10 గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. సి మిస్టర్ కుమార్, సరిగ్గా హత్య జరిగిన టైంలోనే వెనక నుంచి నిన్నెవరో కొట్టారని డిఫెన్స్ లాయర్ గారు వాదిస్తున్నారు. మరి నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందా? లేదు. ఓనే ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? లేదు. అంత పెద్దగా ఏం తగలలేదు. ఈ లాకెట్ వాచ్ నీవే కదూ? అవును, నావే. ఇవి హతుడి శవం పక్కన పడి ఉన్నాయి. అంటే శ్రీనివాసరావు భార్య బిడ్డలు ఊళ్ళో లేదని తెలిసి నువ్వు, అతను వాచ్మెన్ కూడా సెలవులో ఉన్నాడని తెలిసి నువ్వు అతని ఇంటికి వెళ్ళావు, అతను చూసుకున్నావు, అతని డబ్బుకి నగలకి ఆశపడి అతను హత్య చేశావు. నో నో, అబద్ధం. కాదు, నిజం, ముమ్మటికి నిజం. ఇది అబద్ధం అయితే నీ వస్తువులు అతని శవం పక్కలా వచ్చాయి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ముద్దాయిని అడ్డదిడ్డమైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి నేరాన్ని అంగీకరింప చేయాలని ప్రయత్నించడం చట్టవిరుద్ధం. యువర్ ఆనర్, హతుడింట్లో పోయిన కొన్ని నగలు ముద్దాయి ఇంట్లో దొరకటం వల్ల ముద్దాయిని నా విధానంలో ప్రశ్నించే అవకాశం ఇవ్వాల్సింది కోరుతున్నాను. Objection overruled. Proceed. మిస్టర్ కుమార్, నువ్వు ఆ రాత్రి 7-8 గంటల మధ్య నీ రూమ్ లోనే ఉన్నావనడానికి సాక్ష్యం లేదు, అవునా? కాదు, ఉన్నారు. ఎవరు? మీ. చెప్పు, నిన్నే అడిగేది. సాక్ష్యం ఎవరో చెప్పు. హత్య జరిగిన సమయంలో ఇతని భార్య నా గదిలో ఉన్నదని ఆమె నాకు సాక్షి అని చెబితే నేను శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. కానీ జానకిని ఇతను అనుమానిస్తే ఆమె పొరుగు ప్రసారణ పడుతుంది, ఆమె కాపురం కూలిపోతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా కారణంగా ఆమె జీవితం నాశనం కావడానికి వీల్లేదు. ఏమిటా తడబాటు? సాక్ష్యం ఎవరో మాట్లాడవే. ఎవరూ లేరు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. ఏంటో జీవితంలో తొలి రాత్రి ఎంత మధురమైందో తొలి విజయం కూడా అంత ఆనందకరమైంది. ఇవాళ కోర్టులోనే వాదించిన నా తొలి కేసు షూర్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఆ కేసు వివరాలు కొంచెం సెలవిస్తారా? అదేం మామూలు కేసు కాదు, మర్డర్ కేసు. కుమార్ అనే యూనివర్సల్ బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాసరావు అనే శ్రీమంతుని హత్య చేశాడు. మొన్న 15వ తేదీ రాత్రి, అదే నువ్వు గుడికి వెళ్తే మా అమ్మ కంగారు పడింది, సరిగ్గా ఆ రాత్రే 7-8 గంటల మధ్యలో ఆ హత్య జరిగినట్టు దర్యాప్తులు తేలింది. ముద్దాయి ఆ రోజంతా జ్వరంతో బాధపడుతూ తన గదిలోనే ఉన్నట్టు తప్పించుకోవడానికి బుకాయిస్తున్నాడు. కానీ ఆ హత్య జరిగిన టైంలో అతను ఆ గదిలో ఉన్నట్టు సాక్ష్యమే లేదు. సాక్ష్యం లేకపోతే? సాక్ష్యం లేకపోతే ఏమవుతుంది? నేను గెలుస్తాను, ముద్దాయికి ఉరిశిక్ష పడిన పడొచ్చు. రఘు, నీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నారు. 15వ తారీఖు రాత్రి 7-8 గంటల మధ్య కుమార్ హత్య చేయడం అబద్ధం, అబద్ధం. ఇందులో ఏదో మోసం ఉంది. ఆ సమయంలో నేను అతని గదిలో ఉన్నాను. అతని జ్వరంతో ఇల్లు కదలలేదు. ఈ హత్య అతను చేయలేదు. ఈ నిజాన్ని నేను ఆయనకు చెప్పాలి. కుమార్ని కాపాడాలి. విధి విచిత్రం. చూశావా జానకి, శ్రీరాముడంతటి వాడు కూడా లోకుల మాటలకు విలువని ఒక తప్పక సీతను వదిలివేశాడంటే సామాన్యులదేముందమ్మా. ఒంటరిగా పరాయింటికి వెళ్లి ఉండి వచ్చిన ఆడదాన్ని ఏ మగవాడు అనుమానించకుండా ఉండలేడు. నా కోసం, నా జీవితం కోసం తెలిసిన నిజాన్ని కప్పిపుచ్చి ఒక నిరపరాధిని ఉరికమ్మ వెక్కిస్తే భగవంతుడు నన్ను క్షమిస్తాడా? లేదు, నిజం చెప్పి కుమార్ని కాపాడాలి. ఆగు, నిర్దోషుని కాపాడటానికి నీ జీవితం పాడు చేసుకోకు. నీ జీవితం పాడవుతుందని ఒక నిండు జీవితాన్ని బలి చేయకు. నీ గురించి, నీ సంసారం గురించి నువ్వు ఆలోచించు. నీ ఆలోచనలతో స్వార్థం కోసం ఒక అమాయకుడికి అన్యాయం చేయకు. భగవంతుడా. శ్రీనివాసరావు శవం ప్రక్కన ముద్దాయి కుమార్ లాకెట్టు వాచి దొరకడం వల్ల హత్య జరిగిన సమయంలో ముద్దాయి కుమార్ తన గదిలోనే ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేనందున ప్రత్యక్ష సాక్షి నేనున్నాను. జానక్ గారు, మీరేం చెప్పొద్దు. ఏమండి, కుమార్ ఈ హత్య చేయలేదండి. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? కుమార్ నిర్దోషున్న నిజాన్ని చెప్పడానికి.
నువ్వేం మాట్లాడడం నీకు తెలీదు, ముందింటికెళ్ళు వెళ్ళు. ఏమండి, నా మాట వినండి. కుమార్ హత్య చేయలేదని నాకు మాత్రమే తెలుసు నిజాన్ని కోర్టుకు చెప్పనివ్వండి. I say you first shut up and get out. పబ్లిక్ ప్రాసిక్యూటర్ భార్య హంతకుడి తరఫున సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. ఎంత విచిత్రం! ఆర్డర్ ఆర్డర్ యువర్ ఆనర్, ఈ కేసులో శ్రీమద్ జానకి రఘురామ్ గారికి తెలిసిన నిజాన్ని న్యాయస్థానానికి విన్నవించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యాక్సెప్టెడ్. చూడమ్మా, మీకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా బోన్లో నిలబడి చెప్పండి. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ప్రాసిక్యూషన్ వారు ముద్దాయి తరపు సాక్షిని ప్రశ్నించవచ్చు. ఎస్ సార్. ఐశ్వరమ్మ, నీ పేరు? జానకి రఘురామ్. ముద్దాయి నీకు తెలుసా? తెలుసు. అతనికి నీకేమిటి సంబంధం? ఒకప్పుడు నేను కుమార్ ఒకే బ్యాంకులో ఉద్యోగం చేసేవాళ్ళం. ముద్దాయి హత్య చేయలేదని నిరూపించడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? డాక్టర్ రిపోర్ట్ ప్రకారం 15వ తారీఖు రాత్రి 7-8 గంటల మధ్య ఈ హత్య జరిగింది. ఆఫ్ కోర్స్. అప్పుడు కుమార్ జ్వరంతో తన గదిలోనే ఉన్నాడు, బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ విషయం నీకెలా తెలుసు? నిన్నే అడుగుతున్నాను, ఆ విషయం నీకెలా తెలుసు? ఆ సమయంలో మ్మ్. నేను అతని గదిలోనే ఉన్నాను. యువర్ ఆనర్, శ్రీమద్ జానకి రఘురామ్ గారు చెప్పినది నిజమని నిరూపించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘురామ్ గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ప్రొసీడ్. మిస్టర్ రఘురామ్. ఎస్ ప్లీజ్. చూడండి రఘురాముడు గారు, 15వ తేదీ రాత్రి హత్య జరిగిన సమయంలో శ్రీమతి జానకి గారు మీ ఇంట్లో ఉన్నారా? చెప్పండి. లేదు, దేవాలయానికి అని చెప్పి వెళ్ళింది. ఆర్డర్ ఆర్డర్ ఎన్ని గంటలకు తిరిగి వచ్చారు? సుమారు 8:15 అయ్యుండొచ్చు. అంటే హత్య జరిగిన సమయంలో ఆమె తన ఇంట్లో లేరన్నది నిజం, ఆ సమయంలో కుమార్ గదిలో తాను ఉన్నానని చెప్పింది నిజం, అవునంటారా? అబద్ధం. ఆవిడ కుమార్ గదికి వెళ్ళటం పచ్చబద్ధం. అబద్ధమో నిజమో కుమార్ గదిలో దొరికిన ఈ క్యాసెట్ కోర్టు వారికి వెళ్ళడం. వద్దు, దాన్ని వినిపించకండి ప్లీజ్ ప్లీజ్. మై డియర్ జానకి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న సంగతి తెలుసుకొని సంతోషంతో సముద్రంలా పొంగిపోయాను. సాయంత్రం బీచ్కి వెళదాం, ఆ తర్వాత పిక్చర్కి, అక్కడి నుంచి హోటల్కి, ఆ తర్వాత రూముకి చేరుకుందాం. రూములో జానకి జానకి జానకి. ఏమండి, ఏమండి, ఏమండి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరుగు పోయిందిరా పాపం. ఇక ఆ పెళ్ళంతో కాపురం చేశాడంటే అంతకంటే సిగ్గుచేటు మరొకట్లేదు. జానకి ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు కుమార్తో తిరిగింది. కోటీశ్వరుడు కదా అని రఘురాముడిని వల్లో వేసుకుని పెళ్లి చేసుకుంది. పాత ప్రియుని మర్చిపోలేక గుడికి వెళ్తానని అబద్ధం ఆడి కుమార్ గదికి వెళ్ళింది. ఇంతకీ ఆమెకు పుట్టే బిడ్డలకి అసలు తండ్రి రఘురాముడు అంటావా కుమార్ అంటావా? ఏమండి? తరతరాలుగా పేరుకెక్కిన ఇంటి గౌరవాన్ని మంట కలిపి మన పరువు మర్యాదలు బజారు పాలు చేసిన దాన్ని ఇంకా ఈ గడుపు తొక్కనియొద్దు. అత్తయ్య, ఇదిగో రఘు, 1000 తలలు నరికిన హంతకుండైనా క్షమించొచ్చు గాని భర్త గుండెలో కార్చిత్తు రేపిన పాపిష్టి దాన్ని మాత్రం దయతలుచుకోడు. ఏమండి? అగో, లోపలికి రావటానికి ఇప్పుడు ఇది నీ ఇల్లు కాదు. పెళ్ళైన ఆడదానికి భర్త ఇల్లే తన ఇల్లు అని అనటానికి ప్రతి భార్యకు హక్కు ఉంది, కానీ నీతి తప్పిన నీకు మాత్రం లేదు. ఏమండి, అనుమానించి నా జీవితం నాశనం చేయకండి. నాశనం చేయకండి. ఆనాడు ఆ గంటలో అతని గదిలో అతనితో ఏకాంతంగా ఉన్నానని నీ నోటితో నువ్వేగా కోర్టులో చెప్పావు.
నిన్ను అనుమానించక ఇంకా ఆహ్వానించమంటావా? ఏమండి, కుమారికి నాకు ఉన్న స్నేహం నిష్కల్మషమైందంటావు. సిగ్గు శరం లేనిదానివి, బరి తెగించిన దానివి, నువ్వేమైనంటావు, ఏమైనా చేస్తావు. నిన్ను మనసారా ప్రేమించి నన్నే వంచిన కొలట. బాబు చూడండి, ఒంటరిగా పరా ఇంటికి వెళ్ళినంత మాత్రాన ఆడదాని శీలాన్ని అనుమానించటం న్యాయం అవుతుందా? తాను అన్నగా భావించే వ్యక్తి జబ్బుతో ఉంటే సేవ చేయటం పాపం అవుతుందా? నేను నమ్ముకున్న మనిషి వివేకానికి విలువనివ్వకుండా గుడ్డి లోకం కూసే కారు కూతల్ని నమ్మటం ధర్మం అవుతుందా? నిరపరాధి నిర్దోషత్వాన్ని నిరూపించడానికి కోర్టుకెళ్లి నిజాన్ని బయట పెట్టడం నేరం అవుతుందా అండి? ఏమండి, మీ అపోహలు తొలగిపోవటానికి ఎన్ని ప్రమాణాలైనా చేస్తానండి. అవినీతి పరులు ఎన్ని ప్రమాణాలైనా చేయగలరని, పచ్చబద్ధాలతో ఈ ప్రపంచాన్నే వంచగలరని లాయర్గా నేను నేర్చుకున్న మొదటి పాఠం. అగో అగో, నీ మూలంగా నా పరువు, నా ప్రతిష్ట అన్నీ పోగొట్టుకున్నాను. ఇక నా జీవితంలో మిగిలిందల్లా నా తల్లి ఒకటి. ఇప్పుడు నీ గాలి సోకిందంటే ఆమె కూడా నాకు దక్కదు. అది మాత్రం నేను భరించలేను. వెళ్ళు, వెళ్ళి నుంచి వెళ్ళు. అమ్మా! రఘురామ్ గారు, మిస్టర్ రఘు, నేను జానకిని ప్రేమించిన మాట వాస్తవమే. వాస్తవాలు నాకు ఈ లోకానికి తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిజాన్ని చెప్పడానికి. ఒక ఆడదాని సాక్ష్యంతో శిక్ష తప్పించుకున్న నువ్వు చెప్పేవన్నీ నిజమని నమ్మే అంత తెలివి తక్కువ వాడినేం కాదు. ఆవేశపడకండి. ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం గాని అనుమానించడం చాలా తేలిక. నేను జానకిని ప్రేమించానని నా టేప్ రికార్డు మీకు సాక్ష్యం ఇచ్చింది. ఒప్పుకుంటున్నాను. నేను ప్రేమించినా ఆరాధించినా అది నా తప్పు అవుతుంది కానీ ఆమె తప్పు కాదండి. మిస్టర్ కుమార్, మరొక్క క్షణంలో ఇంకా ఇక్కడే ఉన్నావంటే వెళతా. ఇంత దారుణం జరగడానికి కారణమైన నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఎటో వెళ్ళిపోతాను. కానీ రఘు, ఆ రోజు జ్వరంలో ఉన్న నన్ను అన్నగా భావించి ఆమె నాకు సేవ చేసింది. ఇది సత్యం. ఆమె శీలాన్ని శంకించకండి ప్లీజ్. యూ షట్ అప్ అండ్ గెట్ అవుట్. రఘు, ఐ సే యూ షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్ యు స్కౌంటర్. ఇంకా నిలబడ్డారు? వాడికి జరిగిన మర్యాదే మీకు జరగాల? పేదంటి పిల్లను పెద్దంటి వాళ్ళకి ఇచ్చి చేస్తే జరిగే మర్యాద ఏమిటో ఘనంగా జరిగింది బాబు. ఇంకెందుకు, వెళతాం. రామ్మ. చూడు బాబు, మేము పేదలం కావచ్చు, కానీ మానమర్యాదలో కాదు, ఆస్తి ఐశ్వర్యాలు. ఆస్తి ఐశ్వర్యం కోసమేగా మీ అమ్మాయి ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంది. ముమ్మాటికి కాదు, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని నువ్వు వచ్చావు గాని మానాభిమానాలు లేని వాళ్ళతో వాదించడం నాకు అసహ్యం. మిస్టర్, కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వాడిని కాబట్టి ఎన్నన్నా సహించి ఊరుకుంటాననుకో. లేకపోతే ఏం చేస్తావు? ఈ భార్య శిరోమణి ఏలుకోమని ఆజ్ఞాపిస్తావా? చూడు, భార్య అంటే నువ్వు తొడుగు పారేసే కోటు కాదు, విప్పి వదిలేసే పూటు కాదు. నీ నీతి పాఠాలు విందల్చుకోలేదు. నా పాఠాలు విన్నా వినకపోయినా ఏదో ఒక రోజున నీకు గుణపాఠం నేర్పుతాను. మిస్టర్ సత్యమూర్తి, మైండ్ యువర్ టంగ్ వేసే. ఒక్కడి గుర్తుంచుకో, ఈ అపవాదుకు భయపడి నా కూతురు ఆత్మహత్య చేసుకోదు, నేను చేసుకోనివ్వను. ఈనాడు జరిగిన ఈ అవమానానికి నీ భార్యగా నా కూతురు సహించినా నేను మాత్రం అనుక్షణం గుర్తుంచుకుంటాను, ప్రతీకారం తీర్చుకుంటాను. డోంట్ టాక్ నాన్సెన్స్. ఐ యామ్ టాకింగ్ విత్ సెన్స్. చూడు, ఎప్పటికైనా నీ వృత్తిలో నిన్ను చిత్తు చేస్తాను, నీ వ్యక్తిత్వాన్ని నేలమట్టం గావిస్తాను. నీకు నువ్వే వచ్చి నా కూతురుని క్షమాపణ కోరుకుని కాళ్ళ మీద పడేటట్టు చేస్తాను. ఇదే నా ఛాలెంజ్. కుక్కలెన్ని మురిగినా ఏనుగు చెలించదని తెలుసు. ఈ రఘురాముడితో పోటీ సింహంతో చెలగాటం లాంటి. నువ్వన్నా ఏ ఒక్క ఛాలెంజ్ నువ్వు నెరవేర్చలేవు, సాధించలేవు. ఇది నా ఛాలెంజ్.